వాతావరణ శాఖ అంచనాలను ఏ విధంగా ఇస్తుంది? వర్షాలు, ఉష్ణోగ్రత, చలి తీవ్రత ఎలా అలర్ట్ ఇస్తారు? వెదర్ డిపార్ట్మెంట్లో ఎలాంటి పరికరాలు ఉంటాయి? విద్యార్థుల నుంచి సాధారణ ప్రజల వరకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారి కోసం వాతావరణ శాఖ అవకాశం కల్పిస్తోంది. మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవ సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. సందర్శకులకు స్వాగతం చెబుతోంది వాతావరణ శాఖ. మార్చి 23న జరిగే 76వ ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, ప్రజలకు వెదర్ ఆఫీస్లోకి రావడానికి ఛాన్స్ ఇస్తున్నారు. ఐఎండీలో అధికారులు ఏ విధంగా పనిచేస్తుంటారు, వాతావరణ అంచనాలు ఎలా ఇస్తారు అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. విద్యార్థులకు వాతావరణంపై సిలబస్ ఉంటుంది. ప్రాక్టికల్ గా తెలుసుకుంటే మరింత గుర్తుంటుందని తెలిపారు ఉపాధ్యాయులు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు వెదర్ ఆఫీసర్స్. Along this line, all the places along this line are having a pressure of 1016 HPA, hectopascal. సాధారణ రోజుల్లో వాతావరణ శాఖకు వెళ్లి తెలుసుకోవడానికి అనుమతించరు వెదర్ ఆఫీసర్స్. వాతావరణ శాఖ ఆఫీస్కు ఈమెయిల్ చేస్తే పరిశీలించిన అధికారులు సమయం కేటాయిస్తారు. ఆ టైంలో వచ్చి తెలుసుకోవచ్చంటున్నారు అధికారులు. మనకి నార్మల్ టైంలో పబ్లిక్ కానీ ఇలా ముఖ్యంగా విద్యార్థులు కానీ రావాలంటే మనకి ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి గాను మన ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ పంపించి వారు ఒక 3-4 తేదీలు సూచించి ఈ 3-4 తేదీల్లో మాకు ఏదైనా తేదీ కేటాయించమని కోరితే మనకు అనుకూలమైన తేదీని వారికి అనుకూలమైన తేదీని మ్యూచువల్గా నిర్ణయించి వారికి మళ్ళీ మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అనేక కళాశాలలు అలాగే పాఠశాలల నుంచి చాలామంది విద్యార్థులు వస్తుంటారు. వారికి ఇది చాలా ఉపయోగకరమైనది కాబట్టి అటువంటి వారిని మేము కూడా ఎంకరేజ్ చేస్తూ అటువంటి విజ్ఞప్తులు వచ్చినప్పుడు తప్పనిసరిగా వాటిని అనుమతిస్తాం. ప్రపంచ వాతావరణ స్థాపక దినోత్సవం సందర్భంగా మార్చి 23న ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అబ్జర్వింగ్ టుడే, ప్రొటెక్టింగ్ టుమారో థీమ్తో ప్రతి ఒక్కరికి ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అనుమతిస్తామని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 23వ తేదీ సోమవారం మన మెటీరియలాజికల్ సెంటర్ హైదరాబాద్లో ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క 76వ స్థాపక దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఏడు కూడా ఈ స్థాపక దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి థీమ్ ఏంటంటే మనకి అబ్జర్వింగ్ టుడే అండ్ ప్రొటెక్టింగ్ టుమారో. అంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితులను మనము సమూలంగా అర్థం చేసుకుని ఫ్యూచర్కి మనం ఏ విధమైన సూచనలు ఇస్తాము అన్నది ఈసారి థీము. ఈ ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిసారి మన మెట్ సెంటర్ హైదరాబాద్లో ఓపెన్ హౌస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఓపెన్ హౌస్లో మనకి ఈ వాతావరణ ఫోర్కాస్ట్కి ఉపయోగించే వివిధ పరికరాలని మనము ఎగ్జిబిట్స్గా ఉంచడం జరుగుతుంది. విద్యార్థులు, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు.